మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతో మంది శుభాకాంక్షలు అందిస్తున్నారు. మన సౌత్ ఇండియాలోనే కాదు. ఇండియా మొత్తంగా ఎంతో మంది ప్రముఖులు, ఫారెన్‌లో ఉన్న మన తెలుగువారు, తెలుగు సినిమా ప్రపంచంలో ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు సైతం ఎంతో చక్కగా విషెస్‌ని అందిస్తున్నారు. ఈ ప్రేమతోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంటికి సాధారణంగా తనతో ఎవరైతే ఈ 2024 గణతంత్ర దినోత్సవంగా పద్మ పురస్కారాలు అందుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి తన ఇంట్లో ఎంతో గ్రాండ్‌గా అయితే ఒక అద్భుతమైన పార్టీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాల్లో తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి అందరితో పాటు ఎంతో సంతోషంగా గడిపారు. కేంద్ర ప్రభుత్వం తనకి ప్రకటన వచ్చినప్పటి నుంచే హైదరాబాద్‌లో చిరంజీవి నివాసం అయితే కోలాహలంగా మారింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి గారి నివాసానికొచ్చి ఆయన అభినందిస్తున్నారు. ఇటీవల పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. జనగామ జిల్లా దేవరప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లకు పైగా యక్షగాన కళాకారుడిగా 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనకు పద్మశ్రీ లభించింది. అలాగే ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో మరి కళారూపాలు, కళాకారులకి సంబంధించి గౌరవం అందించడంతో అందరినీ ఆహ్వానించి సత్కరించడం జీవితంలో మర్చిపోలేనిదని చిరంజీవి గారు తమలాంటి వారిని ఇంటికి పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి సత్కరించడం జీవితంలో మర్చిపోలేనిది అని సమ్మయ్య ఆనందాచారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు అసోసియేషన్ తరపున వచ్చి భారీగా శుభాకాంక్షలు అందించడంతో ప్రెస్ మీట్‌ని నిర్వహించారు. ఇంత సంతోషంలో అంతా కలిసి ఒక గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు పద్మ పురస్కారం వచ్చినందుకు అనంటే అది కంప్లీట్‌గా నిజం కాదు. ఇంతమంది నాకొక మంచి జరిగిందని తెలిసి నా కోసం వచ్చి ఇంతగా ఆనందం వ్యక్తం చేస్తూ నా ఆనందాన్ని మీరందరూ కూడా పంచుకుంటున్నందుకు అది ఆనందంగా ఉంది. ఏం సాధించానంటే ఇంతమంది ప్రేమను సాధించినందుకు, ఇప్పుడు నాకొక అవార్డ్ వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి తన కోసం వచ్చి తన సంతోషాన్ని అందరూ కలిసి పంచుకున్నందుకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది అసలు సిసలైనటువంటి అవార్డ్ అంటూ తనను అభిమానించే వాళ్ళ ప్రేమే ఆయనకొచ్చినటువంటి అవార్డుగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం ఆయనని మరో స్థాయికి ఎవరెస్ట్ శిఖరాల్లో ఉంచింది అని చెప్పొచ్చు. దట్ ఈస్ మెగాస్టార్, ఆల్వేస్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాలి.